మొత్తానికి ముడేస్తే ఆ మగాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుస్ టీమ్. ఏమండి కాటికెళ్ళే వయసులో కాటేసేసి చెప్పులు ఎందుకు చెప్పండి మనకు? పట్టి మంచం చూడగానే పాత జ్ఞాపకాల గుర్తుకొచ్చింది శారదా. ఈ రోజు శోభనం అల్లుడు కండి, మన మధ్య రొమాన్స్ ఏంటి? ఆ బాత్రూమ్ ఇంటి ఓనర్ స్నానం చేస్తున్నా చెప్పాలి కదా నువ్వు? ముందు వెనక చూసుకొని వెళ్ళాలి కదా నువ్వు. లోపలికి వెళ్ళిన తర్వాత చూసి అత్త నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తావా? అమ్మాయిని తప్పకుండా తీసుకురమ్మంటారా అల్లుడు? నువ్వు సిగ్గుపడుతున్నావు శోభనం నీ కూతురుతోనేగా. అల్లుడు వెళ్ళు లోపలికి తీసుకురాపో. అల్లుడు మగాడుగా రెచ్చిపోయే రోజు ఇది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అవి చెప్పకండిరా. వీళ్ళకి ఆ వయసులో చెప్తేనే కరెక్ట్. ఈ రోజు మనం మగాడ నిరూపించుకోవాల్సిన క్షణం కాదు, మనలో ఉన్న మగాడు చచ్చిపోయి మొగుడుగా మారే క్షణం. మగాడు మొగుడు అంటే ఏంటి అల్లుడు? కోపం రావటం మగాడి లక్షణం, కోపాన్ని దిగమింగుకోవటం మొగుడి లక్షణం. శోభనం అంటే ఏంటో తెలుసా అల్లుడు? తెలుసు మామ. 8 నిమిషాల ఆనందం కోసం 80 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేయటమే శోభనం. పెళ్ళం అంటే ఏంటో తెలుసా అల్లుడు? ఎందుకు తెలియదు? పెళ్ళైన దగ్గర నుంచి భర్తను హింసించి మొగుడిని అదే విధంగా మార్చేసి మళ్ళీ అదే అంటది, మీరు చాలా మారిపోయారు, పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారు. అదే భార్య అంటే. మొదటి రోజు తలుపు తీగానే ఆడదాన్ని మన కాళ్ళ దగ్గర పాడేసుకోవాలి అల్లుడు. అందరం మనం కాళ్ళ దగ్గర పడేసుకోవాలనే అంటారు, చివరికి వాళ్ళు కాళ్ళు మనమే వేసి పట్టించుకుంటారు. అల్లుడు నువ్వెన్నైనా చెప్పు, నెల తిరగకుండా నా కూతురు పురుట్ నొప్పులతో బాధలు పడాలి. మనకి నడుము నొప్పులు రావటమే గానీ మీ కూతురికి ఏ నొప్పులు రావు మామ. అల్లుడు నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజు అల్లుడు. ఉత్సాహంగా పాల్గొనడానికి ఇదేమన్నా గోవా ట్రిప్పా? శోభనం శోభనం రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్. ఓ అమ్మాయిని తీసుకురమ్మంటావా? ఎందుకో గంట ఇక్కడే ఉండి అరికా చెప్పరా. జాబ్ ఉంటే గాని పిల్లనేవనో, జాబ్ ఉంటే గాని పిల్లనేవనో ఒకటే గొడవ. జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నా, ఈ రాత్రికి గణం గట్టెక్కింది అనుకో, రేపటి నుంచి మందే. పాప పీప. అల్లుడు అమ్మాయి ఎలాగుంది? ఇప్పుడే గాలుదిన బెలూన్ లాగా ఫ్రెష్ గా ఉందరా. అమ్మాయిని చాలా గారంగా పెంచాం అల్లుడు. గారంగా కాదు, బాగా భారంగా పెంచారు. అల్లుడు అమ్మాయి చేయి తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. ఒరే నువ్వు దాని చెయ్యి నా చేతిలో పెట్టినట్లేదురా, ఏదో అరటి పండు తీసుకెళ్లి ఏనుగు తొండానికి అందించినట్టుంది. అల్లుడు అమ్మాయికి ఏం తెలియదు, కొత్త, నువ్వే చూసుకోవాలి. నేను మాత్రం కోచింగ్ తీసుకున్నానా, నాకు కొత్తే. అల్లుడు అమ్మాయికి ఆకేదో పువ్వేదో తెలియకుండా పెంచాం అల్లుడు. నీ గాకులు పూలు కాయలు మొత్తం తెలిసినట్టుంది. వెళ్ళి మీరు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావు. చూసుకుంటా, నువ్వు పోరా. ఏమండి పాలు తాగుతారా? థమ్సప్ తాగుతానే. థమ్సప్ దేనికండి? ఈ రోజు ఏదోటి అదరకొనదా. ఏమండి ఒక్కసారి ఇటు చూడరా. అబ్బో నేను ఏదైనా నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. దిస్ ఈజ్ నాట్ స్వీట్ వార్నింగ్, దిస్ ఈజ్ హాట్ వార్నింగ్. ఏమండి మీ బొగ్గ మీద ఒక్క ముద్దు పెట్టమంటారా? ఎందుకు? బుక్ మై షోలో పెట్టు, బుక్ చేసుకుని పెట్టుకుంటా. నేను చేస్తా కదా. అంటే ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసేస్తారా? ఏ సుధీర్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేయాలా ఏంటి? ఈ టైంలో ఫోన్. హలో ఏరాబా ఎక్కడున్నా? ఫోన్ మెల్ల వేసుకుని కూరగాయల మార్కెట్ లో తిరుగుతున్నారా? తగల ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతావేంట్రా? ఓహో ఈ రోజు నీ ఫస్ట్ నైట్ అనుకుంటా కదా. బా సినిమా స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ చేశారా? నువ్వు వచ్చి రివ్యూ రాసి రెడ్డి కదా. ఏమే ఇప్పుడు మామూలుగా ఉండదు చూడు. ఇక్కడ రావాల్సిన తప్పులు అక్కడ వస్తున్నాయేంటి? ఎవర్రా? అల్లుడు నా అమ్మాయికి అన్యాయం చేస్తావా నువ్వు? ఇక్కడ లోపల జరిగే పనికి న్యాయమే చేయలేదు, అప్పుడే అన్యాయం అంటాయట్రా. నిన్ను సూటుగా 4 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పల్లుడు. చెప్తాను. మందు అలవాటు ఉందా? లేదు. సిగరెట్ అలవాటు ఉందా? లేదు. ఉద్యోగం ఉందా? లేదు. నీకు ఉద్యోగం
లేకుండా నా కూతుర్ని అన్యాయంగా పెళ్లి చేసుకున్నావు. నీకు ఇదే మాట చెప్తున్నాను అల్లుడు, నువ్వెప్పుడైతే ఉద్యోగం కాగితాల మీద సంతకం పెడతావా అప్పుడే నీకు ఈ శోభనం అనే డ్యూటీ. అర్థమైందా? వెళ్ళి నేను చెప్తా. బాబు గారు, రోజా గారు, మీకు మన టీం లీడర్లు చాలా మంది బిస్కెట్లు వేసి ఉంటారు. ఆ బిస్కెట్లు అమ్మే ఉద్యోగం ఒకటి నాకు ఇప్పించండి ప్లీజ్. ఎవరా? అవునులే, కాస్ట్లీ బిస్కెట్లు కదా, మీకు కూడా అమ్ముకోవాలనిపించట్లే. ఏదన్నా చేద్దాం, మంచి ఉద్యోగం చేసి మళ్ళీ వస్తా, అప్పుడు చూపిస్తా విషయం ఏంటో. సార్ అమ్మా, ఫస్ట్ టైం ఉద్యోగానికి వచ్చా. నువ్వు ఉద్యోగం వస్తు వచ్చావా? అబ్బాయి లేదురా, చొక్కా ఇప్పుడు ఉద్యమం చేద్దామని వచ్చా. మా కంపెనీకి ఫ్రెష్ స్టూడెంట్ కావాలి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టూడెంట్ ఫ్రెష్ గా ఉండాలా? 3 years ఎక్స్పీరియన్స్ కావాలా? నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? పెళ్లి కూతురు ఫ్రెష్ గా ఉండాలి కానీ 3 నెలలు కడుపు ఉండాలంటే చెప్పావు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ ఒకటి పెడతాను. ఏంటది? ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఇది నీకు ఇస్తాను. దీన్ని నువ్వు నాకు అమ్మాలి. నేను నీ కాళ్ళ ఎలా పడి మరీ బతిమలాడుకుని కొనుక్కోవాలి. అలా చెయ్యి. అలా చేస్తే ఉద్యోగం వస్తుందా? రాత్రంతా హిస్టరీ బాగా బ్రౌజింగ్ చేసినట్టున్నావు, డిలీట్ చేయలేదు. సన్నీ లియోను, మంచి దీపిక పొదుగునే. అరే బాబు, నా ల్యాప్టాప్ నాకు ఇచ్చారా? నేను కొనుక్కుంటాను. కాళ్ళ మీద పడి అడుగుస్తా. నేను కాళ్ళ మీద పడాలా? సార్ చూస్తారా? నీ కాళ్ళు పట్టుకుంటారా? ల్యాప్టాప్ నాకు ఇచ్చారా? నాకు ఉద్యోగం వచ్చిందా? రానట్టే. ఎందుకు? పైనుంచి రికమెండేషన్ ఉంది బాగా. సీఎం దా పిఎం దా? మా ఆవిడిది. పెళ్ళందంటే ఓకే, మనం ఏం చేయలేదు. అది టయానికి కనిపించారా? పాప వీడికి యాక్సిడెంట్ అయిపోయి బ్లడ్ పోయింది, కొద్ది బ్లడ్ డొనేట్ చేయరా, బతితాడు. ఇలా ఉద్యోగం లాగా చేస్తుంటే బ్లడ్ అంటావేంట్రా? బా, వీడికే 18 ఉద్యోగాలు ఉన్నాయా? ముందు ఇది కాపాడు, ఏదో ఉద్యోగం ఇస్తాడు. 18 కంపెనీ. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. పద, నేను ఇస్తా పద, నేను ఇస్తా పద. బ్లడ్ డొనేట్ చేస్తే అక్కడక్కడ స్టమక్ పెయిన్ వస్తుంది ఏంటి అర్థం కాకుండా. కంగ్రాట్స్ రాది. ఇప్పుడు 999 ఫ్యామిలీ ప్లానింగ్ చేసాను రా. 1000 చేస్తే ప్రమోషన్ ఇస్తాన్నారు, ఎవరో కనపడలేదు టైంకి. అందుకని ఎంత పని చేసావురా? బ్లడ్ తీస్తానని థ్రెడ్ కట్ చేశారే. ఇంకా సినిమా కంప్లీట్ అవ్వకుండానే సెన్సార్ చేసేసారే. ఎర్రి ఫ్రూట్ చేసి ఎర్ర ఫ్రూట్ నా చేతిలో పెట్టారే. జీవితంలో ఏ మజా అనుభవించకుండానే ఈ మాజా బాటిల్ నా చేతికి ఇచ్చారే. ఇప్పుడు నేను ఏమని ఇంటికి పోనయ్యా? అల్లుడు, నువ్వేదో ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, నీకు ఉద్యోగం వచ్చింది అల్లుడు. ఇక్కడ ఫ్యూజ్ పోయింది అల్లుడు, కూతురుతో శోభనం. పైప్ లైన్ కట్ చేసాక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయిరా? అంటే అట్ట క్లైమాక్స్. ఓ మై గాడ్, రోజా గారు ఏంటి అది? లాస్ట్కి నిన్ను ఇలా చేసేసాడు మీ ఫ్రెండ్. ఏదో ఉద్యోగం కోసం ఆశపడ్డా వాడు, ఏదో వాడి కోసం వాడు ఆశపడ్డాడు. బాగుంది. నాగబాబు గారు బాగుంది. థ్యాంక్ యూ సార్. కత్తిలాంటి చెక్కలా అయిపోయి బాగా ఎంజాయ్ చేశాం. గుడ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. సౌండ్ I love you.